నేనైతే వంటలంతా చేసుకున్న తర్వాత పళ్ళెంలో అయితే అగరబత్త, కుంకుమ, పసుపు అంతా పెట్టేసుకొని, టెంకాయ, ఆర్తకపురం అంతా పెట్టేసుకొని, వేపాకు, నిమ్మకాయ, ఒక గ్లాస్‌లో అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో అయితే ఒత్తులేసి కూడా పెట్టేసుకున్నా. ఒక చెంబుడైతే నీళ్ళు తీసుకున్నా. దాని తర్వాత అయితే దేవుడి కోసం అయితే నేను ఆయిల్‌లో ఫ్రై చేశాను కదా! రవ్వ పులియలు అవి చేసి అయితే పెట్టేసాను. దాని తర్వాత వేడి వేడి అన్నం పెట్టి దాని మీద అయితే పెరుగు పెట్టేసాను. దాని తర్వాత అయితే చెంబులో అయితే నీళ్ళు కూడా పెట్టేసుకున్నా. అవన్నీ తీసి అయితే ఒక పక్కనైతే పెట్టేసాను. దాని తర్వాత నేను రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత అయితే దేవుడి దగ్గరికెళ్ళి టెంకాయ అంతా కొట్టుకొనొచ్చాను. మేమైతే బోనం చేయము గానీ దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకొనైతే వస్తాము. దాని తర్వాత గుడికంతా ఎళ్ళేసిన తర్వాత అయితే ఇంట్లో కూడా నైవేద్యం పెట్టేసుకున్నా. పెట్టేసుకున్న తర్వాత అయితే ఈరోజు నేనేమేమి వంటలు చేశానంటే పూరి చేశాను, రవ్వ పోలియలైతే చేశాను. అంటే ఆయిల్‌లో ఫ్రై చేశాను. దాని తర్వాత రవ్వ లడ్డు కూడా చేశాను. జొన్న రొట్టెలు కూడా చేశాను. పప్పయితే చేశాను. పప్పు, గోంగూర చికెన్ అయితే చేశాను. గోంగూర చికెన్ చేశాను. ఎర్రపప్పు అయితే చేశాను. నేనైతే నాన్ వెజ్ తింటలేదు కాబట్టి నా కోసం అయితే ఎర్రపప్పు, దాని తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నా. పెట్టేసిన రైస్ కూడా అయింది. దాని తర్వాత లాస్ట్‌కి అయితే పెరుగు. మీరైతే ఏం వండుకున్నారో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. సండే స్పెషల్ ఏంటో నేనైతే గోంగూర చికెన్ కూడా చేశాను. దాని తర్వాత అయితే పాలు తెచ్చిండే